వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి అందరం కలిసి ఈ ఫెస్టివల్ కమిటీ శివరాత్రికి ప్రతి ఒక్క పేద భక్తులకి అందుబాటులో మనం అన్ని సౌకర్యాలు ఉంచే విధంగా ఇప్పుడు మన ముందు ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని సహకారం ప్రతి ఒక్కరూ ఎందుకు అంటే చాలా ఓపిక కొద్ది చేయవలసిన పని. ఎస్పీ గారితో పోయినసారి మనకు టచ్అప్ లేకుండా ఎందుకు అంటే అప్పుడు బాగా ఆగమమైంది, మాకు 3 రోజులు టైం ఇచ్చింది కాబట్టి మేము ప్రత్యేకంగా వారితో మాట్లాడలేకపోయినాం. టైం మీద వచ్చారు వీళ్ళు వాళ్ళు అనే విధంగా అప్పుడు ఘర్షణలు జరిగినాయి. అలా కాకుండా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తోని మాకు ఒకసారి మీటింగ్ కల్పించే అవకాశం కల్పించాలి. ఎందుకంటే యువ గారిని కోరుతున్నాం, ఎమ్మెల్యే గారితో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు అనేటోళ్ళు ఈ టెస్ట్ కోడ్ నంబర్ అనేది తెలియకపోయేందుకు వీళ్ళలో వాళ్ళలో అనే విధానం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆల్ ఎందుకు అనంటే ఏ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు మీ దేవస్థానంలో ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్ కావచ్చు, టెంపుల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు టచ్అప్లో ఉంటే మేము ప్రతి ఒక్కరికి అక్కడ ఏం జరిగింది, యాత్రికులకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది టకటాగా చెప్పగలుగుతాం. కాబట్టి ఒక సీట్ మాకు ఏ సెక్షన్లో ఎవరు ఉన్నారో అనేది ఒక సీట్ మనకు ప్రతి ఒక్కరికి 29 మందికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేరే ఎక్కడో ఉంటాం, అక్కడ యాత్రికులతో వెళ్ళైతుంటుంది, అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. మేము పోయారికి అక్కడ ఎవరికి చెప్పాలో చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక సీట్ మాకు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని కూడా నేను మనవి చేయొచ్చు. ఇక ముందు ఎందుకు అంటే ఈ ఫెస్టివల్ కమిటీ అనేది మన ప్రజలకు, మన యాత్రికుల కోసం, యాత్రికులు ఇక్కడికి వచ్చే యాత్రికులు చాలా పేదరికం కొద్ది వస్తారు, చాలా పేద భక్తులు వస్తారు మన దేవస్థానానికి. కాబట్టి వారికి సేవ చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్తో మాకు కంపల్సరీ కన్సల్టింగ్గా ఒకసారి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది త్వరలో రేపే కావచ్చు, మరి ఎల్లుండే కావచ్చు, తొందర రేపు ఎల్లుండి ప్రొద్దున పెట్టుర్రి, లేకపోతే ఎప్పుడన్నా పెట్టుర్రి, తొందర పెడితే మాకు అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరితో మేము మాట్లాడగలుగుతాం. కాబట్టి పోయినసారి కూడా మాకు ఏం జరిగింది అంటే శానిటేషన్ అనే విషయంలో మేము పోయిన యువ గారికి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా అసమర్థాలు లెక్క మొత్తం ఎక్కడి వ్యవస్థ అక్కడనే ఉండే, అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఈ శానిటేషన్ అయితే ఎవరైతే బాధ్యత ఉందో తప్పకుండా వారికి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇస్తారు కానీ గత కానీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం మోర్లు, డ్రైనేజీలు, ఇప్పుడు ఈ ద్వారం అమ్మవారి గుడి నుంచి అలాంటి ద్వారం నుంచి పోయేటప్పుడు అక్కడ మొత్తం మోరి తీస్తే ఆ ఏరియా నుంచే మనం బయటకు వెళ్ళడం ఉండే, అక్కడ విపరీతమైన పరిస్థితి ఉండే. పాప యాత్రికులు చాలా మూతి పట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది. అట్లే కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే గుళ్ళో ఇప్పుడు శూలం కానీ ఇప్పుడు గజస్తంభం కాడ కానీ ఏది బియ్యము అవి పోసుకుంటా అశుభ్రతగా ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే మన ఆధ్యాత్మికంగా మన దేవుని దగ్గరకు వస్తే పరిశుభ్రత లోపడిపోతే ఒక భావన, మన దేవుని దగ్గరకు వచ్చిన మన భావన ఉండాలి తప్ప ఆ రకంగా కూడా గుడుముగట ఈ గజస్తంభం కాడ కానీ అక్కడ కానీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గుళ్ళో కూడా ఇప్పుడు ఏది కోల్యాల కాడ ఎటువంటి అంటే ఇడిచి పెట్టడం జరుగుతుంది. పాప యాత్రికులను మొన్న కూడా మనం చూసాం, మొన్న కూడా యాత్రికులకు ఏది కొల్యాల పొడవడం జరిగింది. అలా కాకుండా దానికి అవసరమైతే ఇంకో ఇద్దరిని ఎక్స్ట్రా పెట్టైనా కూడా ఏది కన్వెన్స్గా ఉండేటట్టు చూడవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం, మాకు ఇప్పుడు సభ్యులకు ఏ సమస్య ఉన్నా కూడా ఏదైనా కూడా ఒక ఇద్దరిని అటెండర్లను కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే మన అటువలతో ఇటువలతో కొంతమందికి అవగాహన ఉండదు. కాబట్టి ఇద్దరు అటెండర్లను కంపల్సరీ ఇవ్వాలి. ఒక ఆఫీసర్ మనకు ఏ సెక్షన్లో ఎవరు ఉన్న టకటక ఫోన్ చేసి విషయాలు చెప్పేందుకు మనకు కొన్ని లక్షల జనం వస్తారు. కాబట్టి ఒక ఆఫీసర్ను ఒక ఇద్దరు అటెండర్లను తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా నేను యువ గారికి చెప్తూ అందరం కలిసి ఈ ఫెస్టివల్ ఉత్సాహంగా ఈ శివరాత్రి ఎల్లజేయాలని కూడా మనస్ఫూర్తిగా శ్రీ నారాయణ స్వామి ఆశీస్సులతో కోరుతున్నాను.